संपदमा
కోపం, వాక్కు, నోముల వాణియలు, కాఠిన్యం, అవివేకము అని దుర్గుణములు అసుర సంపత్తి యందు పుట్టిన వారికి కలుగుతున్నవి. అసుర సంపత్తిని పొందదగి జన్మించిన వారికి కలుగుతున్నవని భావము. ఇక్కడ అసుర సంపద అంటే రాక్షస సంపద, రాక్షసత్వంలో పుట్టినవాడు. దానికి అసుర సంపత్తిని పొందదగి జన్మించిన వాడికి కలుగుతున్నవి అని చెప్తూ ఉన్నాడు. హరే కృష్ణ. ఈ విధంగా భగవంతుడు చెప్తున్నాడు. డంబము, గర్వము, దురహంకారం, కోపము, ఆటంకంగా మాట్లాడడం, అవివేకం, అజ్ఞానం. అమాయకులు అనుకున్నాం, అమాయకత్వంగా తెలుసుకోవాలి. నేనైనా సరే అమాయకత్వం అనుకున్నాననుకో నేనే పడిపోతాను. ఎందుకంటే అదంటే అమాయకత్వం కాదండి, అవివేకము అంటారు దాన్ని. మనం అమాయకత్వం ఏం తెలియదు అనుకుంటాం. ఏమీ తెలియకపోతే తెలుసుకునేటట్టు చెయ్యాలి. అప్పుడే రాక్షసత్వం అనేది బయటకు వస్తుంది. భగవద్గీత అంత కఠినంగా ఉంటుంది. అవతలని ఏదో ఏం తెలియదు అనుకోవద్దు, మనకు అన్నీ తెలుసు. చాలా జాగరూకతతో ఉండమంటున్నాడు భగవంతుడు మనందరినీ కూడా. నేను అందరినీ జీవుల్ని ప్రేమించమని చెప్పావు కదా కృష్ణ, మరి అందరినీ ప్రేమించు వద్దన్నాడు. అందరి జీవులు ప్రేమించు. వాడు ఏదైనా నీకు ఆహారం చేస్తుంటే గొప్పగా ఉంటావా ఏంటి? చెప్పలేదు. ఎక్కడ కృష్ణుడు ఆహారం చేసి గొప్పగా ఉండమని చూసుకోమని చెప్పలేదు. అర్జునుడికి ఎవరు చెప్పాడా? చెప్పలేదుగా. కనుక నువ్వు చేయాల్సింది ఏదో నువ్వు చేయాలి అన్నాడు భగవంతుడు. ఇదివరలో భగవంతుడు సుగుణాల గురించి చెప్పాడు. దైవనిష్ఠులు, భక్తులు ఎట్లు సంపదను గొప్పతనములను భావించుతున్నారు, అట్లే ఈ శ్లోకమునందు దుర్గుణ జాతి అసురుల గురించి దుర్మార్గుల గొప్ప సంపద తలుచుకొని మురిసిపోవచ్చు, వారిని ప్రీతితో సేవించుతున్నారు. భగవంతుడు చెప్తున్నాడు, దైవనిష్ఠులు భక్తులు ఎట్లు సంపాదించుకున్నారో భక్తి మార్గం అనే సంపద అది గొప్పతనంగా భావించుకోవాలి. కానీ దుర్గుణమైన అసురుడు, దుర్గుణ జాతికి సంబంధించిన వాటి దుర్మార్గులు గొప్ప సంపదను పంచుకొని ముగిసిపోతూ ఉంటారు. ఇక్కడ భగవంతుడు సంతగా చెప్తున్నాడు చూడండి. ఇక్కడ ఈ లోకంలో ఆ సంపదను చూసుకొని కలుసుకొని ముగిసిపోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? అసురుడు. అసురుడు ఎవరికి పెట్టకుండా నేనే తినేయాలనేది అసుర సత్వం అని చెప్తున్నాడు. దుర్గుణమైన వాడు అంటున్నాడు. ఈ విధంగా ఎవరైతే గొప్పగా సంపాదించుకొని ప్రజలంతా దోచుకుంటున్నారో ఎవరైనా కావచ్చు, వాళ్ళంతా కూడా అసురుడే అని చెప్పేశాడు భగవంతుడు. కాబట్టి వాడికి అసుర సంపద అని పేరు కలిగినది. వాళ్ళందరూ రాక్షసులే. ఒక నారాయణ వైద్యోహరి ఒక హాస్పిటల్ పోయావు, ఇది దోచుకుంటాడంటే అసురుడు. అతనిలో నారాయణుడు లేడు అని నారాయణుడు చెప్పాడు. అతనిలో నారాయణుడు వెళ్ళిపోయారు. ఉన్నారు ఎక్కడన్నా ఒక నారాయణ కానీ ఎవరు లేరు అసలు ఈ లోకంలో. ఎక్కడా లేదు. మీరు ఎక్కడికైనా తీసుకోకూడదు, ఎక్కడా లేదు. ఒకప్పుడు 20-30 సంవత్సరాల కిందట నారాయణ వైద్యోహరి నారాయణుడు ఉండేవాడు చాలా మంది భూమి. వాళ్ళందరూ లేదు ఇప్పుడు. ఇంకా కొంతకాలం పోతే అసలు మీరు దొరకడం ఎప్పుడు దొరకదు. బ్రహ్మంగా చెప్పిన రోడ్డు మీద పోయేవాడిని దోచుకుంటాడు అంటే కొట్టి దోచుకొని వెళ్ళిపోతున్నాడు. 2 రోజులు వస్తే చెప్పాడు. వీళ్ళందరినీ కూడా అసురుడి కింద కట్టేశాడు భగవంతుడు. అంటే వాళ్ళే తినాలా, వాళ్ళ పిల్లలే ఉండాలా, బిల్డింగ్లు కట్టుకోవాలా, బిల్డింగ్లు ఎదురుగా చూసుకుంటుండాలా, సంపద చూసుకుంటుండాలా. దీన్ని అసుర సంపద అని భగవంతుడు ఇక్కడ వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. దాన్ని సద్గుణానికి ఖర్చు పెట్టమని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. దాని ఈజీగా అందరి చేత ఖర్చు పెట్టడం. ఆ డబ్బుని ఇక్కడ పెట్టేసి ఈ భూమి మీద పెట్టేసి వరాహస్వామి నుంచి వెళ్ళిపోతారు. ఆదివరాహస్వామి కదా భూమి, భూదేవి ఆదివరాహస్వామి. ఎన్నైనా కట్టే మరి ఆదివరాహస్వామి ఇవ్వాల్సిందే. ఇక్కడ ఎవడో ఎత్తుకోపోయేదానికి లేదండి. ₹1 కూడా ఎత్తుకోపోయేది లేదు. మొత్తం ఆదివరాహస్వామికి అప్పచెప్పుకోవాల్సిన వాడు ఎక్కడ దాచిపెట్టా ఈ భూమి మీద. ఓడి స్విట్జర్లాండ్ బ్యాంకులో దాచిపెట్టినా కూడా ఆదివరాహస్వామి ఆ భూమి కూడా. కనుక ₹1 కూడా ఎత్తుకోపోయేదానికి అని భగవంతుడికి చేసిన సేవ, భగవంతుడికి ఇచ్చిన ధనం, భగవంతుడి
గుణం మంచి గుణం చేస్తున్నావు, సేవ చేస్తున్నావు, అదొక్కటి నీ ఇంటికి పంపించేది. అది కూడా నువ్వు చేయకూడదు. నాకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నేను చేస్తున్నా భగవంతుడు తరపున అని కృష్ణార్పణమని ఏదైతే నీ లోకంలో ఇచ్చిపోతున్నా అదొక్కటే నీ ఎన్నికడికి వచ్చేది. ఇంకా ఏది రాదండి. ఏది రాదంటే నీ సంపద అనేది ఏమీ రాదు. భగవంతుని పేరు చెప్పి నువ్వు ఏ సంపద చేస్తావో అది నీ బ్యాంక్ బ్యాలెన్స్, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జన్మ ఉందండి, ఆ నెక్స్ట్ జన్మకి నువ్వు మళ్ళీ బ్యాంక్ బ్యాలెన్స్ దాచిపెట్టుకోవాలా, లేకపోతే మళ్ళీ నువ్వు ఎక్కడో పడిపోతావు. అదేవిధంగా భగవంతుడు చెప్తున్నాడు, దారిద్ర రూపములే నువ్వు. అటువంటి వాళ్ళందరూ కూడా దారిద్ర రూపాలే అంటున్నారు. వాళ్ళందరూ కూడా దరిద్రమైన రూపములు వాళ్ళందరూ భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. పూర్వము 26 సగుణములు పేర్కొని ఇప్పుడు 6 దుర్గుణములు మాత్రమే చెప్తున్నాడు భగవంతుడు. పోయినసారి 26 సద్గుణాలు చెప్పాడు, ఇప్పుడు 6 మాత్రమే దుర్గుణాలు చెప్తున్నాడు భగవంతుడు. 6 గుణాలు. డంబంగా ఉంటాడు. డంబం అంటే మీకు తెలుసు, యాదవం. అభిమానం అంటే దురహంకారం, కోపం, కాఠిన్యం, అవివేకం. ఇవన్నీ ఒక రకానికి సంబంధించినవి. కానీ 6 రకాలుగా చెప్పాడు భగవంతుడు. అసలు సంపత్తి ఎలా ఉందో వాళ్ళ దగ్గర చెప్తున్నాడు. ఈ దుర్గుణములని వివరించి భగవానుడు విస్తారంగా చెప్పబోతున్నాడు. ఇప్పుడు సాధకుడు మాయతో, ప్రకృతితో, అవిద్యతో నొనొచ్చు సంగ్రామమందు స్వపక్ష వీరులను ప్రతిపక్ష వీరులను ఇరువురిని గురించి బాగుగా తెలుసుకుని ఉండవలేదు. సాధకుడు అంటే మీరే. మీ సాధకుడు మాయతో, ప్రకృతితో, అవిద్యతో నొనొచ్చు సంగ్రామమునందు అంటే మాయ, దంతా మాయ, మమ మాయ, భూతయ అర్జున. ఈ మాయ అంటే సామాన్యమైనది కాదు. అటువంటి మాయ ప్రకృతితో, ఇక్కడ కనిపించే ప్రకృతి, అవిద్యతో. అవిద్య అంటే అజ్ఞానం. ఈ అన్నింటిలో సంగ్రామం అంటే యుద్ధం అనే దాంట్లో ఉన్నాం మనం. స్వపక్ష వీరుడు, ప్రతిపక్ష వీరుడు, అవతల వాళ్ళు, ఇవతల వాళ్ళు ఇద్దరి గురించి నువ్వు బాగా తెలుసుకొని ఉండాలని చెప్తాడు సాధకుడు. అంటే ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, ఈ ప్రకృతి ఒక మాయ. ఈ మాయా శక్తిలో నువ్వు ఉన్నావు. ఆ మాయను తెలుసుకోవాలి. అవిద్య అజ్ఞానం నుంచి ఏంటి అజ్ఞానం అంటే తెలుసుకోవాలి. తెలుసుకుంటూ ఈ యుద్ధంలో అవతల వీరులు కానీ యువతల వీరులు అంటే ఎవరు, అవతల వాళ్ళు కానీ యువతల వాళ్ళు కానీ యుద్ధం గురించి చెప్తూ మన గురించి చెప్తున్నాడు. నువ్వు బాగా తెలుసుకొని ఉండాలంట అవతల వాళ్ళ గురించి. అంత ఎక్స్పెక్టేషన్ చేయగలగాలని చెప్తున్నాడు భగవంతుడు. ఇది మాయా ప్రపంచం అని. ఎక్కడ ఏలు పెడితే అక్కడ కత్తిరించేస్తాడు కదా. ఇప్పుడు ఎవరికైనా ఒక రూపాయి కదా 50 రూపాయలు ఇచ్చినా కూడా మళ్ళీ తిరిగి ఇవ్వడు. ఎవరైనా ఇవ్వండి, 100% కలిగి ఉంది. స్వంత తమ్ముడికి ఇచ్చిన వాడు ఇవ్వండి. బ్రహ్మంగారు చెప్పిన రూల్ అంతే. వడ్డీలు తీసుకొని ఎకరాలు పెట్టి వాళ్ళేమో హ్యాపీగా తిరుగుతుంటారట. మీరేమో నష్టాలు పడి లేనిపోని కష్టాలు పడి సంపాదించుకొని అవతల వాళ్ళకి ఇచ్చి మీరు కష్టాలు పాల్గొంటారు. వాడు కూడా హ్యాపీగా తిరుగుతారు. అడిగినప్పుడు డబ్బు తర్వాత ఇద్దామంటాడు. ఏం మాయ అంటే ఇవన్నీ నువ్వు అవతల వీరుని స్వపక్షము విపక్ష రెండు బాగా గమనించాలి అర్జున అని చెప్తున్నాడు. చూడండి భగవంతుడు అంటే ఒక్క దాని గురించే కదా, మనం లోకాన్ని గురించి కూడా మాయ అని చెప్పాడుగా. దాంట్లో మనం బాగా తెలుసుకోవాలంటున్నాడు. అందరూ కూడా అంతా ముసలి వయసు అయిపోయిన తర్వాత ఏం తెలుసుకుంటాం అనుకునేది కాదు. ఇప్పుడు కూడా వచ్చేదానికి ఉంటుంది మోసం చేసేదానికి. ప్రతి క్షణం మోసం చేసుకునే ఉంటారు ఈ ప్రపంచం. ప్రతి క్షణం నీ దగ్గరికి వచ్చి ఏదో మోసం చేస్తాడు. అలా ఉంటుంది మాయ అని చెప్తున్నాడు. అంటే ఈ యొక్క అసురుల గురించి చెప్తున్నాడు స్వామి. ఇప్పుడు అసురులు నీ దగ్గరికి వస్తున్నారు, జాగ్రత్తగా ఉంటుంది. అందరూ మోసపోయి ఉంటారు, వాళ్ళకి చేయాల్సి ఖచ్చితంగా ఈ విధంగా చెప్తున్నాడు. అప్పుడే నీ స్వపక్ష సైనికులను బలపరుచుకుంటూ కానీ పరపక్ష సైనికులను దురుమాటకు వీలు. అంటే నీ దగ్గర ఉండే వాళ్ళని, అంటే నీలో ఉండే సైనికత్వాన్ని బాగా బలపరుచుకోవాలి. అవతల ఉండే వాళ్ళతో నీవు దుర్మాడేసేయాలి. అంటే దుర్మాడేసేయడం అంటే అక్కడ అర్జునుడికి ఆరోపంలో మనకి ఇంకోలో ఆ వచ్చే దుర్గుణమైన అసురులతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్త పడ్డావు వచ్చేవాడు ఫినిష్ వెళ్ళిపోతాడు, నువ్వేం చేయలేదు. అందుకే ఒక మహానుభావుడు, ఆయన ఒక ప్రవచనకర్త, ఆయన చెప్పాడని చిన్నప్పుడు ఆయనంట
ఆ రోజుల్లో మనకి షుగర్ కోట, చక్కెర, పంచదార అప్పుడు చాలా కాస్ట్లీ పంచదార రోజుల్లో 77, 70 మీకు తెలిసే కదా, 75 పంచదార దొరికేది కాదు, చాలా కాస్ట్లీ. అప్పుడు మొరార్జీ దేశాయ్ పరిపాలన ₹2 ఇచ్చాడు కేజీ పంచదార. కానీ కోటాకి ఎంత ఇచ్చేవాడు, వాళ్ళు లైన్లో నిలబడేవాడు పంచదార కోసం, వాటి కోసం వెళ్ళేవారు. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ పంచదార ఇచ్చారు. ఆయన 8th క్లాస్ ఏదో చదువుతున్నాడంట. వాళ్ళ స్నేహితులతో పాటు అందరు క్యూలో నిలబడుకోవడం, పంచదార కోటాన్ని నిలబడుకున్నాడు. అంతే ఆ రోజుల్లో క్యూ. ఆ రోజుల్లో నారాయణ కూడా వచ్చాడు, వచ్చి పక్కన అడిగాడు, ₹100 అడిగాడు. అబ్బాయి ఎవరో పని చూస్తుంటే కొత్తగా ఉందా అన్నాడు. ఆ కూడా అన్నాడు, నేను ఎవరండి అని చెప్పి లోన్ పెట్టుకున్నాడు. యానప దగ్గరికి వచ్చాడు, వచ్చి అబ్బాయి నీ దగ్గరికి ₹100 చూస్తున్నాడు. భలే ఉంది, ₹100 భలే ఉంది అంట, భలే ఉంది పరిగెత్తుకున్నాడు. ఈ చూస్తున్నాడు ప్రవచనం కాదు, ఇప్పుడు ప్రవచనాలు చేశాడు ఆయన చూస్తున్నాడు. అరే వెళ్ళిపోతున్నాడు అడుగుతున్నాడు మాయకి. సరే ఇంటికి పోయి వాళ్ళ అమ్మ చెప్పింది ₹100 లేదండి, 76 సామాన్య విషయం, ₹100 అంటే. వాళ్ళ అమ్మ వచ్చి ఇక్కడికి వచ్చి మా అబ్బాయి ₹100 తీసుకున్నారా, ఎవరో చూడండి, అడు చూడండి, ఇక్కడ చూడండి, వాళ్ళ దెబ్బలేసి ఆయన అంటాడు, అతను తప్పు కాదు, అతను దొంగతనం చేసినాక వచ్చాడు, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా. అందుకోసం మన జాగ్రత్తలో మనం ఉండాలి, కానీ అవతలని తప్పేయకుండా. దొంగ వస్తాడు, దొంగతనం చేసినాక ఏమైనా చేస్తాడు, నీ దగ్గర ఆ వడ్డీ కోసం వస్తాడు, ఎవడో ఒకడు స్నేహితుడు, లేకపోతే తమ్ముడు, బంధువులు, వాళ్ళు వీళ్ళు కూడా ఒక ఐడియా ఉంటుంది మనసులో, వీళ్ళ దగ్గర అయితే డబ్బులు ఉన్నాయి మనం తీసుకోవచ్చు. అసురములతో వస్తాడు, వచ్చినప్పుడు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కడ దొరకలేదు, అటువంటి వస్తుంటారు. వచ్చి నీ దగ్గర ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి తీస్తాను తీసుకెళ్ళిపో. అంతే ఈ సంగతిలో ఇంకా నువ్వు వాడి గురించి కూడా పెట్టుకోవడం వస్తున్నాడు, నీకు కనిపించినా నువ్వు ఎవరన్నా తెలియదు. అదే అసలు కూడా చెప్తున్నాడు భగవంతుడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా, నీ స్వపక్ష వీరులతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా, అవతల వాడు వస్తే నువ్వు దుర్మాడాలనుకున్నాడు భగవంతుడు. అంటే అర్థం అలా చేసుకోవాలన్నమాట. అన్ని జీవరాశులను ప్రేమించుకున్నాడు, అన్ని జీవరాశులను ప్రేమించమని చెప్పాయా, నీకు అందరూ ప్రేమిస్తున్నాయి అని చెప్తామా? వాటి అసలు గుణాలు ఉన్నాయి, భగవంతుడు ఉంటాడు ఇక్కడ. కానీ వాడు బుద్ధి మారలా, ఇంకా వాడు బుద్ధి మారడు, వాడు ఏదో కింద లెక్క పెట్టడం నీకు ఎవరికైనా సరే. భగవంతుడు అదే చెప్తున్నాడు కదా, అంతేకాని నువ్వు అందరినీ ప్రేమిస్తా అని చెప్పారు, నీ గురిస్తున్నాడు. ప్రేమించడం అంటే లోన భగవంతుడు ఉన్నాడు కాబట్టి ప్రేమిస్తున్నావు, అది ఆ తత్వాన్ని తెలుసుకోవాలా. అట్లా ఉంటుంది ఇక్కడ. భగవంతుడు చాలా ఇదిగా చెప్పాడు కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవతల వీరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ వీరులు జాగ్రత్త పెట్టుకొని వాళ్ళకి దుర్మాడాలి అని మనం చెప్తున్నాడు. నువ్వు కూడా లైఫ్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. కనుక నేను భగవానుడు ఇచ్చిన దైవ సంబంధమైన పవిత్ర గుణములను పేర్కొని అందరితో ఊరుకొనక అసుల సంబంధమైన అపవిత్ర గుణములను కూడా పేర్కొంటున్నాడు భగవంతుడు. రాక్షస గుణములతో ఉండే వారి నుంచి కూడా ఇప్పుడు పేర్కొంటున్నాడు. ఒక ఇల్లు శుభ్రంగా ఉండవాలని అందు పూర్వము తుమ్ము, బూజు, మురికి, మునవి ఇంటిని పరిమళవంతముగా చేసి త్రాగుటకు బయట నుండి మంచినీరు మున్నగు వారిని లోనికి తెచ్చుకోవాలి. శరీరం ఆరోగ్యంగా పుష్టిగా ఉండవాలని అంతే కదండి. ఒక ఇల్లు శుభ్రం చేసుకొని అన్ని చేసుకొని బాగా ఉంటేనే ఆ ఇంట్లో ఉండగలిగింది, లేక ఉండగలిగినా ఉండలేము. శరీరం కూడా ఎలా ఉండాలి, ఆరోగ్యంగా పుష్టిగా ఉండాలంటే లోన గల మలమూత్రాదులు బయటకు పోవాలేమో. ఈ లోన పేరుకోపోయిన మలము మూత్రం బయటకు వెళ్ళిపోతుంటే నీ శరీరం పవిత్రంగా ఉంటుంది, లేక పవిత్రంగా ఉండదు. ఎన్ని సిస్టమ్స్ పెట్టాడు, ఇంటితో పోలుస్తున్నాడు. ఇంట్లో పూసు అది ఇది ఉందనుకో, ఇంట్లో ఉంటావా? ఉండలేము. ఆయనతో శుభ్రంగా క్లీన్ చేసుకొని అప్పుగా ఇంట్లో ఉంటాం. ఏదైనా 10 రోజులు ఊరికి పోయిస్తుంది చూడండి, ఆ ఇంటి ఊడిసిందాక అటు ఇటు ఇంట్లో మహాతల్లి అన్ని ఊడుస్తూ ఉంటే ఏంటంటే నీ తెలియదు అంటే మొత్తం ఊడిసి శుభ్రం చేసుకొని అవి అప్పుడు కానీ ప్రశ్న అలా ఉంటుందండి. ఈ శరీరం కూడా లోన మలమూత్రాదులకి బయటకు పోవాలి. చక్కని మంచి ఆహారం, మంచి పానీయం, మంచి తాగే నీళ్లు కానీ ఆ ప్రకారంగా మన పారిశుద్ధ్యం నిమిత్తం ఆ మనస్సులతో అనాదిగా ఉండుతున్న దుష్ట ప్రవృత్తులను, దుర్వాసనలను, దుర్గుణములను బయటకు గెంటి వేసి అనగా అసూయి సంపదకు ఉద్వాసన చెప్పి సద్గుణములను, సచ్చీలములు అనగా
దైవ సంపదను ఆహ్వానించవలను అని భగవంతుడు అవలంబించాలని చెప్తున్నాడు. అంటే ఇంట్లో పూజు ఇవన్నీ దుర్గంధం ఎలా ఉందో అన్ని క్లీన్ చేసుకొని మన ఇంట్లోకి ఎలా వెళ్తున్నామో మన శరీరంలో ఉన్న ఈ మలమూత్రాలను కూడా రోజు క్లీన్ చేసుకోవాలి, శుభ్రంగా చేసుకోవాలి. చేసుకుంటేనే ఈ తోలుతిద్ది బాగా ఉంటుంది. ఎంత ఆశ్చర్యకరమైన తోలుతిద్ది బొమ్మ అండి ఇది. తోలుతిద్ది బొమ్మ ఇది. ఇవన్నీ కూడా బయటకు పోవాలి. మంచి పౌష్టికాహారం తీసుకోమంటున్నాడు భగవంతుడు, మంచి పానీయాలు తీసుకోమంటున్నాడు. ఆ విధంగా మన పారిశుద్ధ్యము, ఈ మనస్సు అనే దాన్ని పరిశుభ్రం చేసుకోమంటున్నాడు. ఈ శరీరాన్ని ఎలా నువ్వు పరిశుభ్రం చేసుకుంటున్నావో, ఇంటిని ఎలా పరిశుభ్రం చేసుకుంటున్నావో, ఈ మనస్సును కూడా నువ్వు పారిశుద్ధ్యం చేసుకో. ఈ శరీరాన్ని చేసుకుంటే సరిపోతుంది, మనస్సును చేసుకోవాలి మెయిన్. అది భగవంతుడు చెప్పేది. ఈ మనస్సుగా నువ్వు శుభ్రం చేసుకుంటే ఆ మనస్సునందు అనాదిగా ఉంటూ దుష్ట ప్రవర్తనలు వలె ఉంటారని చూసేదానికి, కానీ ఆ దుష్ట ప్రవర్తనలు మనకి వారినే లాభం లేదు అని చెప్తున్నాడు భగవంతుడు. ఆ దుర్వాసనలను దుర్గణములను బయటికి గెంటేసి ఈ మనస్సులో నుంచి గెంటేయాలి. శరీరంలో ఉండదు, శరీరానికి సంబంధం లేదు. మనస్సు పట్టుకోవాలంటే బాగా గట్టిగా పట్టుకోవాలంటుంది. అది ఎక్కడ ఉంటాయో ఏంటంటే ఇప్పుడే మనం ఆలోచన చేసుకుని ఎక్కడ ఉంటాయండి, మనలోనే ఉంటాయి. ఆ మనస్సు అనే దాన్ని కనిపెట్టుకోండి. దుర్గుణాలు చూడండి, ఎటువంటి దుర్గుణాలు ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాయి. మన పక్కనే ఉంటారు, బాగుంటాం అనుకుంటాం. వాటిలో ఎన్ని ఉంటాయో ఆ మనసులో ఎన్ని రకాల ఆలోచనలు ఉంటాయి. ఆ అసలు కూడా కలవాడు. ఈ విధంగా దుర్గుణాలు బయటికి ఎండివేసి అసురుడికి అంటే ఈ అసురు సంపద ఇదంతా ఉంది, రాక్షస సంపద. ఈ గుణాలను బయటికి పంపించేసి ఉపవాసం చెప్పాలి. చెప్పి సద్గుణాలకి మంచి వాడిని పిలుచుకొని రావాలి. మంచి గుణాలు పిలుచుకొని వస్తే, ఆహ్వానిస్తే అప్పుడు నువ్వు భగవతత్వాన్ని తెలుసుకొని భగవంతుడు అయిపోతామంటాడు భగవంతుడు. అసురు సంపద ఉన్నంత వరకు మరలా ఉండాల్సిందే. దుర్గుణంలో మొట్టమొదటి డంబము చెప్పబడింది. మొట్టమొదటి దుర్గుణాలు 6 దుర్గుణాలు డంబం. పరమార్థమును కానీ ఏ రంగమున కానీ కపటము, వేషము, మోసము పనికిరాదు. భగవంతుడు చెప్తున్నాడు. పరమార్థ రంగమున కానీ, పరమార్థ రంగం అంటే ఇది భగవంతుడు. ఏ రంగంలో అయినా కానీ, ఎటువంటి దాంట్లో అయినా కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, దేనికైనా చూడండి, కపటం కానీ, వేషం కానీ, మోసం కానీ పనికిరాదు అని భగవంతుడు చెప్పేస్తున్నాడు. ఆ డంబం గురించి తాము గొప్పవారమని నటించినంత మాత్రంలో ఒకవేళ వారు లోకులను మోసపుచ్చగలరేమో కానీ భగవంతుడిని మోసపుచ్చలేదు. నేను చాలా గొప్పవాడిని అని నటిస్తూ ఉంటాడు. కానీ ఆ నటన ఎంతవరకు అంటే మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. కానీ భగవంతుని ఎప్పుడు మోసం చేయలేదు. భగవంతుడు అంటున్నాడు, ఎంతో మంది అనుకుంటారు నేను ఎవరు తెలియకుండా నేను చేస్తున్నాను అనుకుంటాడు. భగవంతుడు తెలియకుండా చేస్తారా? ఆశ్చర్యకరంగా ఉంటుందండి. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. వారి హృదయంలో దాగి వారి సంకల్పములన్నింటినీ ఆ సర్వేశ్వరుడు కనిపెట్టి వేయుతున్నాడు. కూర్చొని స్వామి, ఆయన అక్కడే లేదు, ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు ఆయన. అక్కడి నుంచి ఏం చూస్తాడు? అది ఊరగా పెట్టుకున్నాడు. అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అది ఎవరో తయారు చేసాడు, ఒక ఆయన ఎవరు ఆయన తయారు చేసుకుని పెట్టాడంటే కృష్ణుడు అనుకోని పెట్టుకోవడం, ఒక రూపాన్ని పెట్టుకోవడం అంతే. కానీ నీలోనే ఉన్నాడు, స్వయంగా నీలో ఉన్నాడు. స్వయం భగవాన్ కృష్ణ మనలో ఉన్నాడు, మనలో దాగి ఉన్నాడు. ఆ సర్వేశ్వరుడు అన్నీ కనిపెట్టుకొని ఉంటాడు. ఏం చేస్తున్నా చూసుకునే ఉంటాడు. కాబట్టి డంబములను దుర్గుణములను మొదట నరికివేయాలి. ఈ డంబాన్ని నరికివేసేమంటున్నాడు మొట్టమొదట. గర్వమును పారద్రోలవలెను. డంబాన్ని నరికేయమంటున్నాడు, గర్వాన్ని బయటికి పంపించేయమంటున్నాడు. చూడండి, రెండు ఒకేసారి చేసేస్తున్నాడు భగవంతుడు. తనకేదైనా గొప్ప విద్య కానీ అధికారము కానీ లభించడంతో గర్వపడక అదంతయో సర్వేశ్వరుని అనుగ్రహము వల్లే కలిగినది అని భావించి విషయాన్వితులై ఉండవలెను. భగవంతుడు చెప్తున్నాడు చూడండి, గొప్ప విద్య వచ్చు, ఏ విద్య అయినా కావచ్చండి. ఒక వైద్యం కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే రాజ్యాన్ని పరిపాలించేందుకు కావచ్చు, లేకపోతే ధనం సంపాదించడం కావచ్చు, ఏ విద్య అయినా కావచ్చు. ఎటువంటి విద్య అయినా కూడా అధికారం కానీ విద్య కానీ ఏదైనా గర్వపడక అదంతా ఆ కృష్ణ పరమాత్ముడే
సర్వేశ్వరుడు అనుగ్రహం వల్ల 7 కొండల వాడి వల్ల నాకు కలిగిందని భావించి వినయాన్వితుడై ఉండమని చెప్తున్నాడు. వినయంతో తినండి. ఇక్కడ మనకి ఏ సంబంధం లేదు. భగవంతుని ఇచ్చింది ఇదంతా అనుకోని స్నానం ఇచ్చావయ్యా, నువ్వు ఇచ్చిన ఈ శరీరం ఏమైపోతుందో ఏమో, దీన్ని జాగ్రత్తగా కాపాడే బాధ్యత కూడా నీదే కృష్ణ. నీ నామం చెప్పుకుంటూ నీ యొక్క కథలు వింటూ ఆనందంగా నా జీవితాన్ని శాంతి పదంలో నడిపిస్తూ హాయిగా నీ యొక్క రూపాన్ని మనసులో దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలిగించు కృష్ణ అని మనసు భగవంతుడికి నమస్కారం చేసుకోవడం. అందరికీ ఆనందం చేయడంతో ఇంకొకటి లేదండి. అటువంటి జ్ఞానం కావాలి మనకి. ఎందుకంటే జ్ఞానంలో గల ఉత్తమమైన జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం. ఏ జ్ఞానమైన పడిపోం ఆధ్యాత్మిక జ్ఞానమైన పడిపోతుంది. అందుకే శ్రీకృష్ణదేవరాయలు ఆధ్యాత్మిక జ్ఞానం ఎన్ని దేవాలయాలు కట్టించాడు. భగవంతుడే చూశాడు. ఆయన 40 సంవత్సరాలకి వెళ్ళిపోయాడు. 40 years సామాన్య విషయం. 40 సంవత్సరాలకి వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాలకి రాజ్యాన్ని పరిపాలన పెట్టాడు. యువకుడు 20 సంవత్సరాలకి ఏం తెలివి ఉంటుందండి? అటువంటి తెలివి, అద్భుతమైన తెలివి వచ్చిందండి భగవంతుడు. 20 సంవత్సరాల తర్వాత పరిపాలన చేశాడు. ఎన్ని దేవాలయాలు కట్టాడు, ఎన్ని రాజ్యాలు సామ్రాజ్యాలు స్థాపించాడు. తిరుమల 7 సార్లు నడిచి వెళ్ళాడు. మనం వెళ్ళేవో లేదో కానీ 7 సార్లు నడిచి వెళ్ళాడు. కర్ణాటక నుంచి వచ్చి విగ్రహం కూడా చూడండి. ఆధ్యాత్మిక జ్ఞానం. ఆయన రాజు, ఆయన గొప్ప రాజులు ఉన్నారా? ఇప్పటికే హంపి విజయనగరం పోతే ఆ రాజ్య పట్టాభిషేకం ఆ దేవాలయాలు కంటికి అలా కనిపిస్తూ ఉంటే 600 సంవత్సరాల లాంటి మాట్లాడుతున్నాం. అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానంగా ఉన్నట్టున్నాడు భగవంతుడు. కనుక ఏది వచ్చినా కూడా కృష్ణానికి ఇచ్చిందే అని చెప్పి వినయంతో నమస్కారం చేసుకోవడమే. ఏది ఇచ్చినా కూడా అట్లే క్రోధమును విడవాలి. నువ్వు ఇక్కడ రెండు వదిలేశాడు. డంబాన్ని నరికేయమన్నాడు, గర్వాన్ని బయటికి తోలేయమన్నాడు. అసలు గర్వం అనేది ఉంచుకోవద్దన్నాడు. ఎలా? నేను టైంకి సంబంధం లేదు కృష్ణ, నువ్వు ఇచ్చిందే ఇదంతా, నువ్వు లేకపోతే నేనేం చేయగలిగాను కాదు. ఈ చేయి కూడా కథలు కృష్ణ, నువ్వు లేకపోతే ఈ చేయి కూడా ముంచుకెళ్ళిపో. భగవంతుడు అంటే ఏం చేయగలడు? అంటే క్రోధమును విడివ్వలేదు. క్రోధం చాలా భయంకరమైనది, అన్నిటికంటే గొప్పది. దైవ గుణములలో ఆ క్రోధము, అసుర గుణములలో క్రోధము చెప్పబడి గమనించుకోలేదు. దైవ గుణాల్లో చెప్పాడు, అసుర గుణాల్లో చెప్పాడు. క్రోధం దైవ గుణాల్లో కూడా ఈ క్రోధం పనికిరాదని చెప్తున్నాడు, అసుర గుణాల్లో కూడా పనికిరాదని చెప్తున్నాడు. ఆ క్రోధమును గ్రహింపమని చెప్పినాడు, క్రోధమును త్యజించమని చెప్పినాడు. రెండు ఒకటే. అయా క్రోధాన్ని గ్రహింపు, బాగా దాని గురించి ఆలోచించే, లేకపోతే దాన్ని త్యజించేసే అని రెండు ఒకటేగా చెప్తున్నాడు. దైవ అసుర సంపత్తుల రెండింటి ఎందరూ క్రోధమును గురించిన ప్రస్తావన వచ్చుట వలన క్రోధారాహిత్యం ఆధ్యాత్మ క్షేత్రమును ఎంత ఆవశ్యకమో తెల్లమవుతుంది. ఈ క్రోధము ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆ క్రోధం ఉంటే ఇంత మాత్రం కూడా పైకి రాలేమని భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. దాన్ని త్యజించేసే అంటున్నాడు భగవంతుడు క్రోధాన్ని. క్రోధం అంటే సామాన్య విషయం. క్రోధం పోవాలంటే సామాన్యంగా క్రోధం పోదండి. కోపం ఎంతటి వాడికి కూడా వస్తుంది కోపం. దానికి ఆ కోపం నాకు ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అసలు కోపం అనేది ఏంటి, అది ఎక్కడి నుంచి వస్తుంది అది అనేది గమనించాలి. అది ఎవరికి తెలుసు? ఉన్నట్టే ఉండొచ్చు వస్తుంది కోపం. అసలు అది ఏంటి, కోపం ఏంటి? మంట మండినే పండిస్తుంది కోపం. ప్రతి ఒక్కరికి స్త్రీని కానీ పురుషుడు కానీ ఈ ప్రపంచంలో దాన్ని ఎవరైతే తగ్గించుకుంటాడో, శాంతంగా ఉంటాడో, దాన్ని మించిన దైవం ఇంకొక లేదు. అందుకే కృష్ణ పరమాత్ముడు వెళ్ళిపోతూ రెండే చెప్పాడు. ప్రతి వాడికి కోపము, కోరిక ఉందవా? ఈ రెండే. ఈ రెండు లక్షణములని కలియుగంలో ప్రతి మానవుడు పతనమైపోతాడు. ఆయుష్ ప్రమాణం తగ్గిపోతుంది, వ్యాధులు పునమరిస్తాయి. ఈ రెండే కారణం అని చెప్పారు. క్రోధం వలన రకరకాల బీపీలు, ఒక రకం బీపీలు కాదు, రకరకాల షుగర్ వ్యాధులు, రకరకాల జబ్బులు. అసలు కొట్టినట్టు జబ్బులు ఎందుకు వస్తున్నాయి? క్రోధం వల్ల మనిషి ప్రతి దానికి కోపం అని. అదే చెప్పాడు భగవంతుడు కృష్ణుడు. ఆయన ఒకటోడి కోపం చెప్పాడు. ఏం చెప్పాలి? చాలా చెప్పాడు. రెండు మెయిన్ చెప్పాడు. ప్రతి ఒక్కడికి కోరిక లేని వాడే ఒకడు కలిగి ఉండదు. కోరిక తీరితే ఇంకో కోరిక, కోరిక మీద కోరిక, తీరకపోతే కోపం. ఆ కోపం వల్ల మనశ్శాంతి పోతుంది. ఆ మనశ్శాంతి వల్ల అధోగతి పాలైపోతున్నాడు. అధోగతి పాలంటే ఇంకా అర్థం లేకుండా అయిపోతాడు. ఆ క్రోధం మీద ఉండే మనిషిని పాపం చేస్తే
ఆయుష్ ప్రమాణం క్షీణించిపోద్ది. ఆ యొక్క జబ్బులు పుట్టమరించుకొస్తాయి, రోజు రోజుకి కొత్త కొత్త జబ్బులు వచ్చేస్తాయి. ఈ విధంగా చెప్పేసి భగవంతుడు వెళ్ళిపోయాడండి. ఆ క్రోధం గురించి చెప్తున్నాడు. ఈ క్రోధం చాలా భయంకరమైంది. ఆ క్రోధమును గ్రహించుము, త్యజించుము అని విశ్వనాథుడు చెప్తున్నాడు. ఈ దైవస్తుల సంపదల ఈ క్రోధాన్ని గురించి బాగా చెప్పుకున్నాడు. ఇద్దరికీ చెప్పాడు. రాక్షస గుణాలకి దైవ గుణాలకి కూడా ఉంటుంది కోపం అని చెప్పి. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎంత మాత్రము ఈ క్రోధం పైకి రాదని చెప్పి తేటతల్లం చేసుకున్నాడు కృష్ణ పరమాత్ముడు. మరియు సాధకులు పరుషంగా మాట్లాడరాదు. సాధకుడు అంటే భక్తులు పరుషంగా మాట్లాడరాదండి. ఎందుకంటే దేవాలయానికి వచ్చాం, ఇక్కడ మందిరానికి ఎందుకు వస్తారంటే ఊరికే వస్తారా? ఇక్కడ ఉండే భక్తులు ఎడబడితే మాట్లాడారనుకో, ఇక దానివల్ల ప్రయోజనం ఉంది. భగవంతుడు చెప్తున్నాడు, నేను చెప్తాను, నాకేం అవసరం చెప్తాను. భక్తులు వచ్చారండి, క్యూలో ఉన్నారు. క్యూలో ఉన్నంత మాత్రాన వాళ్ళని అమ్మాయి భక్తులు వెళ్తారా? భక్తులు వచ్చారు, ఏదో తిందామని చేద్దామని వచ్చారు కానీ వాళ్ళు ఎలా మనం మాట్లాడాలా? ఎంత మంది వచ్చినా సరే ఆగండి, పర్లేదు, నిదానంగా తీసుకోండి ప్రసాదం. లేకపోయినా పర్లేదు, ఇంకో దొరికినా ప్రసాదం నిదానంగా తీసుకోండి, పర్లేదు అంటూ భక్తులు ముందు నడిపేయాలి. కానీ ఎందుకంటే కేకలేసేసి వాళ్ళు ఒక బర్రెలు కదా, గొర్రెలు కదా, తోలేస్తూ ఉన్నారనుకో, చాలా పాపం. నేను చెప్తాను, ఇక్కడ నేనేమీ చెప్పడం లేదు, ఇక్కడ కృష్ణుడు చెప్తున్నా, నాకు సంబంధం లేదు అని ఎడబడతాను మాట్లాడతాం, ఏం అంటాం అన్నవాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సాధకుడు పరుషంగా మాట్లాడరాదు అంటున్నాడు. సాధకుడు అంటే భక్తులు పరుషంగా మాట్లాడరాదు. ఒక్క మాట చెప్పడానికి సమానమాత్మది 100% వాక్కు మున్నగ వాయువు కాఠిన్యం చూడరాదు. వాక్కు మాట్లాడే వాక్కునందు కాఠిన్యం, మాట వస్తుంటే వాక్కు చాలా స్ట్రాంగ్గా ఉండకూడదు అని చెప్తున్నాడు భక్తులకి సాధకుడు. మరి ఆ కోపం వల్లే ఈ యొక్క పౌరుషం వస్తుంది. చూడండి ఎలా ఒకదాని ఒకటి తగులుకుంటున్నాడు. డబ్బం కానించి తగులుకున్నాడు భగవంతుడు. డబ్బము, గర్వము, అభిమానం అంటే దురహంకారం, కోపం నుంచి కాఠిన్యం మొదలవుతుంది. కాఠిన్యం అంటే ఎక్కడ మాట్లాడతాడో తెలియదు, దాంట్లో నుంచి అవివేకం వచ్చేస్తుంది, అసలు ఎలా అయిపోతాడో తెలియదు. కళ్ళు దాటిని పోతే చెప్తున్నాడు, కోపం వచ్చేసి పౌరుషంగా మాట్లాడి. ఈ విధంగా చెప్తూ ఈ కాఠిన్యం చూపరాదు అంటున్నా. దైవగుణములో పేర్కొనబడినది మృదుత్వమునే స్వీకరించవలను. దైవగుణాలకు సంబంధించిన వాళ్ళు మృదుత్వంగా ఉండాలి అంటున్నాడు భగవంతుడు. చక్కగా చెప్తున్నాడు. అంటే ఒక్కసారికి రాదండి, వినగా భగవద్గీత అలా ఉంటుందండి. భాగవతం వేరుగా ఉంటుంది, భగవద్గీత ఎత్తుకోవడం డైరెక్ట్ భక్తి మార్గంలోకి మనల్ని క్లీన్ చేసుకుంటాడు భగవంతుడికి. క్లీన్ మనస్సు, హృదయము, ఇంద్రియాలు అవన్నీ క్లీన్ చేసి పక్కన పడేసి ఆ జీవుని లాక్కి వెళ్ళిపోతాడు. భగవద్గీత అలా ఉంటుంది, సామాన్యంగా ఉండదు భగవద్గీత. ఆచరిస్తావు భగవద్గీత లాంటి మరి రోజులు కానీ చదువుతుంది, ఈ మనసులో కానీ బాగా ఎక్కిందనుకో ఆచరణ చేస్తాం. ఆచరణ చేయాలండి, ఒక్కటైనా ఆచరణ చేయాలి, ఏది చేయనవసరం లేదు. భక్తుల్ని మృదుత్వంగా పలకరించడం అదొక్కటి ఉంటే చాలండి, ఏది అవసరం లేదు. భక్తుల్ని మృదుత్వంగా పలకరించడం, మృదువుగా మాట్లాడటం, అదొక్కటే చేస్తే కృష్ణుడు ఆనందిస్తాడు. కృష్ణుడు కోసమేగా వచ్చేది, అదేగా చెప్పేది. ఈ గుణాలన్నీ అసురు గుణంలో ఉన్నవాళ్ళని చెప్తున్నాడు భగవంతుడు అని. ఈ అసురు గుణాలు ఇంకోటి కనుక అసురు గుణంలో ఎన్ని చెప్పాడు భగవంతుడు? 6 చెప్పాడు. దంభము, గర్వము, అభిమానం అంటే దురహంకారం. ఇది పెద్ద దురహంకారం అంటారు చూడండి, అది అభిమానం, దురహంకారం. నాకే ఉండాలి, ఎవ్వరికి ఉండదు, నేనే ఉండాలి భూమి మీద, నేనే కట్టుకోవాలా, ఎవరు ఎవరికి తెలియకుండా నేనే చేసుకోవాలి పని. అదే దురహంకారం, అభిమానం అంటే. కోపం నుంచి కాఠిన్యం మొదలైపోతుంది. కోపం వచ్చిందంటే ఇక మనిషి కాఠిన్యం వెళ్ళిపోతాడు, ఏం మాట్లాడుతున్నా కూడా తెలియదు. దాంట్లో నుంచి అవివేకం వెళ్ళిపోతాడు. అవివేకం అంటే అసలు బుద్ధిహీనుడు అయిపోతాడు.
క్రోధాత్మకి సమోహత అని చెప్పి ఒక పద్యం ఉంది. క్రోధము వలన జ్ఞానం నశించిపోతుంది. అట్టి జ్ఞానము నశించిపోయినప్పుడు విషయవాంఛలో పడిపోతాడు. ఆ కోరిక తీరినప్పుడు ఆ విధంగా మనుషుడు ఏమైపోతాడు? అతత్పాతాలని పడిపోతున్నాడు. అతను బుద్ధిహీనుడు అయిపోతున్నాడు ఆ క్రోధం వలన అని చెప్పి భగవంతుడు 3వ అధ్యాయంలో పద్యం చెప్తాడు కదా. ఈ విధంగా దుర్గుణములు ఏమి చేయవలేను, ఈ దుర్గుణాలు ఆరోగ్యం కూడా పరిశీలించమంటున్నాడు. పరిశీలిస్తే నువ్వు బుద్ధుడైపోతావు. పరిశీలిస్తే కృష్ణ పరమాత్మలోకి వెళ్ళిపోవటమే. లేకపోయినా చిన్నగా ఒక్కొక్కటి వదిలించుకోవటమే. ఈ జన్మలో ఒకటి వదిలించుకొని ఇంకొక జన్మలో ఒకటి వదిలించుకోవటమే. అన్ని కృష్ణుడు చెప్పుకోవటమే. కృష్ణాన్ని వదిలించు, ఈ ఆరోగ్యం నన్ను వదిలించు, నేను ఈ ఆరోగ్యంలో ముందుకు వెళ్తున్నాను అని కృష్ణ పరమాత్ముడికి ఎప్పుడు నమస్కారం చేసుకోవటమే. నిదానంగా వదిలించేస్తారు భగవంతుడు. ఈ విధంగా భగవంతుడు లెస్సగా పరిశీలించమంటున్నాడు ఈ దుర్గుణాలన్నింటి. దైవీ సంపద మోక్షము, అసూరి సంపద బంధమును కలుగు చేయని చెప్తున్నాడు. దైవీ సంపద అంటే నేను 26 గుణాలుంటే మోక్షం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మోక్షం అంటే మోక్షం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి మోక్షం? దేవాలయానికి పోయిన తర్వాత పరమేశ్వరుడికి ఆవు పాలు పోసి కాస్త పూజ చేసి పంతులుగా చేసినంత మాత్రాన, బిల్వపత్రం ఎనకేసినంత మాత్రాన మోక్షం ఇస్తారా పరమేశ్వరుడు? లేకపోతే కృష్ణ పరమాత్ముడు ఒక తులసి దానం పెట్టి రోజు తులసి దండలేసినంత ఇస్తాడా మోక్షము? ఈ దుర్గుణాలన్నీ వదిలించుకుంటే వస్తుంది మోక్షము. నువ్వు నాకు తులసి దానం అయిపోయినా పర్లేదయ్యా, ఈ దుర్గుణాలు వదిలించుకో, నీకు మోక్షం వస్తుంది. ఈ దుర్గుణాలు వదిలిస్తే 26 గుణాలు వస్తాయి. భగవంతుడు ఏం చెప్తాడు? 26 గుణాలు ఆంజనేయ స్వామికి ఉన్నాయి. ఎవరికి ఏమంటే 26 గుణాలు ఆయన ఉన్నాయంటే 26 గుణాలు మంచి గుణాలు. అందుకే కదా ఆంజనేయ స్వామి అంటే అంత గట్టిగా చెప్తున్నాడు భగవంతుడు. ఆయనే కదా పరమేశ్వరుడు. సాక్షాత్ కైలాసమంత్రి ఆంజనేయ స్వామి. రామచంద్రుడు సేవ చేసడం కోసం వచ్చాడు, ఆయన రామసేవ కోసం వచ్చాడు. మరి ఈ 6 గుణాలు వదిలించుకుంటే 26 గుణాలు వస్తాయి. ఈ 6 గుణాలు వదిలించుకోవాలంటే మాట్లాడండి, ఈ 6 గుణాలు వదిలించుకోవాలా ముందు. వీటిలో డంబం, గర్వం, దురహంకారం, కోపం, కాఠిన్యం, అవివేకం, ఈ 6 గుణాలు వదిలించుకుంటే 26 గుణాలు వచ్చి నీ దగ్గర ఉంటాయి. ఇంకంతే మోక్షం ఎక్కడుందండి? మోక్షం అదే భగవంతుడు చెప్పింది. ఈ గుణాలన్నీ పెట్టుకుని మోక్షం కావాలని శివాలయాలు చుట్టూ దేవాలయాలు కట్టించడం మాత్రాన ఏదో ఎందుకు జరుగుతుంది, నేను నటిస్తున్నాను, నేను చేస్తున్నాను కూడా అసలు మొత్తం పోయాడు. అదే చెప్తున్నాడు ఎంత చెప్పాడు కృష్ణుడు, ఇది నేను చేస్తున్నాను అనుకుంటే మొత్తం పోయాడు. ఈజీ కదండి, చాలా కష్టం. నాకు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంటుందండి. పెద్దగా చెప్పుకుంది కానీ కొంతమంది ఇక్కడ ఈ దేవాలయంలో ఉండి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు. ఈ దేవాలయంలో ఉండి వాళ్ళకి సంసారం ఉన్నా కూడా ఇంటికి పోయేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. ఒక మా తాత లేక ఉండి ఆమె ఇక్కడదండి. మరి ఆమె దృష్టి ఏమనుకోవాలి? మన సంసారం వదిలి రాగలుగుతున్నా ఒక్కడున్నా రాలేదు. నా ఇల్లు, నా టీవీ లాస్ట్లో నేను ఒక్కడైనా టీవీ చూసుకుంటుంటా, ఇల్లు చూసుకుంటుంటా, ఇంటికి ఒక పూజ పెట్టిందేమో అది చూసుకుంటా, ఇల్లు చూసుకుంటా, రాగలుగుతున్నా రాలేదు. ఎవరికో భగవంతుడు ఇచ్చిన మనం ఈజీ కాదండి, సామాన్య విషయం కాదు. ఏది రావాలంటే అది భగవంతుడు పిలుస్తాడు. అట్లా అక్కడ భగవంతుడి దగ్గర ఉండాలంటే, అక్కడ భగవంతుడి దగ్గర ఇక్కడ పడుకోవాలన్నా కూడా సామాన్య విషయం అనుకుంటున్నారా? సామాన్య విషయం కాదు. కృష్ణాలయం ఉంది. ఏ విధంగా దైవీ సంపద రావాలా, మోక్షం రావాలంటే ఈ 6 గుణాలు వదిలేస్తే 26 గుణాలు వదులుకుంటే ఇంకా 26 గుణాలతో మోక్షానికి వెళ్ళిపోతాం. ఇక ఆ గుణాలు 26 గుణాలు చేయనవసరం లేదు. ఈ 6 గుణాలు పక్కన పెట్టేస్తే అప్పుడు నాలో 6 గుణాలు ఉన్నాయని నేను అనుకున్నాను, ఇంకో కోపం పక్కన పెట్టేసి అయిపోయింది. ఇంకా అంతకంటే సామాన్య విషయం. ఈ విధంగా భగవంతుడు చెప్పాడు, దైవీ సమృద్ధి మోక్షాయ నిబంధ ఆసురీమత మాసుజ సమర్థం దైవీ అభిజాతోసి పాండవ. ఓ అర్జున, దైవీ సంపద పరిపూర్ణ సంసార బంధ నివృత్తిని, అసురీ సంపద గొప్ప సంసార బంధమును కలుగుచేయనని నిశ్చయింపబడినది. నీవు దైవీ సంపద అయితే దైవీ సంపదను తగి జన్మించిన వాడు కావున చోటింపు అవసరం లేదు. అర్జునుడు చెప్తున్నాడండి, ఏం చెప్తున్నాడు చూడండి. అర్జున, ఈ
దైవీ సంపద పరిపూర్ణ సంసార బంధ నివృత్తి. ఈ దైవీ సంపద ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఈ సంపద కదండి, ఈ దైవీ సంపద ఎవరి దగ్గర ఉంటుందో ఈ సంసార పరిపూర్ణ బంధ నివృత్తి అంట. ఈ దైవీ సంపదకి ఈ సంసారంలో నుంచి పరిపూర్ణంగా బంధ నివృత్తి కలిగిపోతుందంట. అసలు ఈ సంపద సంసార బంధాన్ని కలుగు చేస్తుంది. ఈ ఆరుగుణాలు ఉండే ఈ సంసారంలోకి ఇంకా నెట్టేస్తా ఉంటాడు. ఈ సంసారం అనే సాగరంలోకి చూడండి, ఎంతో మంది ఈ జన్మలో ఏం పాపం చేశారయ్యా బాబు, ఇల్లేంది, ఈ సంసారం ఏంది, ఈ గోలైంది అంటుంటారు. చూడండి, పాపం చేసుకోకుంటే పెరుగుతూనే ఉంటుందండి, పుణ్యం చేసుకుంటే ఉంటే ఈ దైవీ సంపద అంటే పుణ్యం అంటే ఈ దైవీ సంపద చేసుకుంటుంటే ఈ బంధాల నుంచి నివృత్తి అయిపోతుంటాడు. కావున అర్జున, నీవు దైవీ సంపద ఎందుకు పుట్టిన వాడివి. అర్జునుడు చెప్తున్నాడు, నీవు దైవీ సంపద ఎందుకు పొంది పుట్టిన వాడివయ్యా, నువ్వు జన్మించిన వాడు, కావున నీకు శోకం అవసరం లేదు అని చెప్పేశాడు భగవంతుడు. అర్జునుడు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అర్జునుడు అంటే ఎవరండి, సామాన్యంగా నారాయణలో కలిసి అటువంటి నారాయణుడే ఆయన, అటువంటి నారాయణ అంశంలో చూస్తున్నాడు. కాబట్టి నీకు నువ్వు అసలు సంపద సంబంధించినవి కాదు, నువ్వు దైవీ సంపద సంబంధించిన వాడు అంటున్నాడు. అంటే కొంతమంది మనలో కూడా ఉన్నారండి, వాడు దైవీ సంబంధానికి సంబంధించిన వాడు ఇవన్నీ ఏమన్నారు, వాడు ఏదైనా అవసరమైతే ఏదైనా పెట్టించుకుంటారు, లేకపోతే ఇంకా అవసరం అయితే ఏదైనా సహాయం చేసుకుంటారు. అయితే దైవీ సంపద లక్షణాలు అవన్నీ అని చెప్తున్నాడు భగవంతుడు. ఈ విధంగా భగవంతుడు ఈ దైవీ సంపద అసలు సంపద గురించి చెప్పాడండి. ఇంతవరకు దైవాసుల సంపద రెండింటిని వివరించి చెప్పాడు భగవంతుడు. రాక్షసత్వం ఎలా ఉంటుంది, దైవత్వం ఎలా ఉంటుంది, కాఠిన్యం ఎలా ఉంటుంది, పరుషంగా మాట్లాడితే ఏమవుతుంది, ఇవన్నీ కూడా భగవంతుడు చెప్తున్నాడు. పరుషంగా మాట్లాడితే రాక్షసత్వం ఇంకా రాక్షసత్వాలకు పడిపోతావు అర్జున అని చెప్తున్నాడు భగవంతుడు. ఈ విధంగా చెప్తూ అర్జునుడిని నువ్వు దైవీ సంపదలో పుట్టిన వాడివయ్యా అని అర్జునుడు చెప్తూ ఉన్నాడు. ఇక వారి ఫలితంలో చెప్తున్నాడు భగవంతుడు. ఫలితాలు బాగుగా తెలుస్తూ వాడిని గ్రహించుడు కానీ త్యజించుడు కానీ ప్రవృత్తి కలగదు. అంటే నీకు బాగా ఫలితాలు బాగుగా తెలిసి ఉంటే, దైవీ సంపద ఉంటే వాటిని నువ్వు గ్రహించుడు కానీ త్యజించుడు కానీ ఉండదు. ఇక నువ్వు గ్రహించవు త్యజించవు, నీకేమీ ఉండదు. దైవీ సంపద ఉన్నది అలా చూస్తూ ఉంటావు. దైవీ సంపద మోక్షమనగా బంధ విముక్తిని. మోక్షం అంటే ఏంటంటే, మోక్షం అంటే భగవంతుడికి అనిపించడమే కాదండి, బంధ విముక్తి. ఇక ఈ బంధాలు గిందాలు ఇవన్నీ ఉండవు, విముక్తి నీకే తెలిసిపోదు. అసలు నేను దైవీ సంపదలో ఉన్నానా అసలు సంపదలో ఉన్నానా అని ప్రతి క్షణం మనం చేసుకునే పనిని బట్టి మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మనకు అర్థమైపోదు. ఇది రాక్షస పని, దైవీ సంపద పని అనేది ఎలా తెలుస్తుందండి? భగవంతుడి గురించి భగవంతుడు చెప్తే తెలిస్తే కానీ తెలుస్తుంటాయి. కానీ ఇంద్రియాలు ప్రచోదనం చేస్తూ ఉంటాయి. అవి సామాన్యంగా కాదవి. తీసుకొని ఎందుకో ఏంటి భగవంతుడు లేదు, ఏం లేదు, తీసుకోవడం అలా ప్రచోదనం చేస్తాయండి. మన భగవంతుడే. అందుకే నాకు 6 సెన్స్ పలుకుతుంటాయి అంటారు చూడండి. 6 సెన్స్ పలికేది, 7 సెన్స్ పలికేది లేదు, ఏ పలికే ఉండదు. నీ జ్ఞానం ఉంటే అన్ని సెన్స్ పలుకుతాయి. అజ్ఞానం వరకు 7 సెన్స్ పలికింది అంటాడు. నాకు తెలుసుకున్నా ఏదో జరగబోతుంది అంటాడు. తెలిసేదేం లేదు, ఏమీ కాదు. నీ జ్ఞానంతో ప్రవర్తిస్తే నీకు తెలిసిపోయింది. నువ్వు అజ్ఞానంతో ప్రవర్తిస్తే అసలు కాకపోయింది. అది భగవంతుడు చెప్పేది. నీ జ్ఞానం కానీ భగవంతుడు జ్ఞానం ఉందనుకో, నీకు అన్నీ తెలుసుకో. ఆ భగవంతుడు జ్ఞానం కావాలని, భగవంతుడు జ్ఞానం అంటే భగవంతుడు చెప్పింది జ్ఞానం. ఈ విధంగా భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడికి. మరి ఒకటి చెప్తున్నాడు, కావాలి వీరిలో నువ్వు ఏది శ్రేష్టమో నిర్ణయించుకో అర్జున అంటున్నాడు. ఈ రెండింటిలో దైవం కావాలా అసురం కావాలా? బాధను దుఃఖమును ఎవరైనా కోరుకుంటారండి? ఎవరైనా కోరుకుంటామా? బాధని దుఃఖాన్ని ఎవరైనా కోరుకుంటామా? కోరుకో. సంఖ్యలు ఎవరైనా స్వీకరిస్తారా? సంఖ్యలు వేయించుకుంటామా? సంఖ్యలు అంటే బంధం అండి. ఈ బంధం వేయించుకుంటామా? దుర్గామాత బంధం అండి. అమ్మవారి సంఖ్యలు అంటే వేసేది కృష్ణుడు కాదండి. భగవంతుడికి ఏం సంబంధం లేదు, అన్ని అమ్మవారిని చేస్తుంటారు ఇక్కడ సోలం పట్టుకోరు. దుర్గా ఇది జై, అందుకే ఆమె పేరు ఒక్క ఆమె పేరు పెట్టింది. పెద్దవాడ కనక దుర్గమ్మ ఇందులో కీలాద్రి పర్వతం మీద ఉన్న 3 స్థూలం పట్టుకోవాలంటే 3 ఇలా పెట్టుకోవడం స్థూలం. ఆ 3 పొడుసు వేసి దుర్గమ్మ అంటే జైలు. ఇది దుర్గం అంటే జైలు. చూడండి, ఒక కోట ఉంది, కోట చుట్టూ దుర్గం కడతారు. పెద్ద దుర్గం
ఎవ్వడు లోనికి రానికుండా బంధించే. ఇది కూడా అంతే, జైలు లాంటిది ఈ భూలోకం. ఈ జైల్లో వచ్చి పెట్టాం మనం, దీంట్లో తప్పించుకోలేము. వస్తుంటాం, పోతుంటాం, అక్కడ వెళ్ళిపోతాం, మళ్ళీ వస్తాం, శరీరం తగిలించుకోగలిగిపోతాం. ఆశ్చర్యకరమైన ఇప్పుడు శరీరం తగిలించుకున్నానా లేదా, నేను ఉన్నానా లేదా కొందరంటారు. ఎవరు ఉన్నారో ఎవరో తెలుసా అండి. ఇప్పుడంటే వచ్చాము, ఉన్నావో లేవో ఎవరు తెలుసా. ఉండబట్టే నువ్వు వచ్చావు. పూర్వ జన్మంలో నువ్వు చేసిన పాప కర్మలు బట్టే ఒక శరీరం తగిలించుకొని వచ్చావు. ఇక్కడ తగిలించుకొని ఈ శరీరంతో పెట్టుకొని మళ్ళీ పాప కర్మలు అనుభవిస్తున్నాము. అంతేగాని మన కర్మ ఏంటో, మన శరీరం ఏంటో, మన దినచర్య ఏంటో ఈ శరీరమే చెప్పేస్తుంది. మన బాధ ఏంటో, మన పుణ్యం ఏంటో, మనదంతా ఈ శరీరము, మన నడత, ఇవన్నీ కూడా మనకు తెలుసుకునే ఉంటాయి. అందువల్ల నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి పోవాలా, నా జన్మ ఏంటి, నా కర్మ ఏంటి, అసలు నేను ఎవరు. అంతకుముందు మన తల్లిదండ్రులకి ఏమైనా సంబంధమా? ఇదేమన్నా వాళ్ళ సంబంధం లేదు. ఇది ఒక పొరలా ఏర్పడుతుంది లోనపోయేవారు. అంతకుముందు ఉన్న వాళ్ళు లేవు. తల్లి గర్భంలోకి ప్రవేశించి, ఆ తల్లి గర్భంలో ప్రవేశించాలంటే తల్లి గర్భంలో ఎలా ప్రవేశిస్తున్నారంటే భగవంతుడు లేదు. భగవంతుడు ఉండబట్టి ప్రవేశిస్తున్నాడు. భగవంతుడు లేకపోతే ఎలా ప్రవేశిస్తాడు? తల్లి ద్వారా. ఆయన సృష్టిస్తున్నాడా? కాదు. కర్మ పొందే వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఒక పొర తయారు చేసుకుంటాడు. ఈ శరీరం అనే పొరని, ఈ పొరను తయారు చేసుకుంటాడండి. కుళ్ళిపోయినట్టు ఉంటుంది, శవంలాగా ఉంటుంది. ఇది లోన చిన్న ఇంతలాగుండి కాళ్ళు, చేతులు, అవన్నిటికి మాంసం ఎన్ని ఏర్పడలో ఒకటి ఒక స్కెలిటన్ లాగా తయారవుతుంది. ఏదైనా కూడా, ఏ జీవైనా కూడా తయారైన తర్వాత దానికి ఈ మాంసాహారం ఇవన్నీ చిన్నగా వస్తూ ఉంటాయి. అంటే రోజులు గడిచే ముందే ఒక పొర తయారైనట్టు తయారవుతుంది. ఆశ్చర్యం కదండి. కోడికి రెక్కలు ఎలా ఉన్నాయి, ఈ రెక్కలు ఎలా కట్టుకుంటాయి లోనమని. వీటన్నిటికీ భగవంతుడు కండరాలు వీటన్నిటిని తయారు చేసి లోన పెట్టి ఏడుకి దేని దానికి సంబంధం లేకుండా పెట్టి భగవంతుడు ఈ భూలోకం నుంచి ఇక్కడ పంపిస్తున్నాడండి. తల్లి గర్భంలో నుంచి తల్లి ఎవరు తయారు చేస్తుందా? ప్రకృతి తయారు చేస్తుంది. ఇదంతా ప్రకృతి అంటే ఎవరు? అమ్మవారు దుర్గా. కృష్ణుడానికి ఇచ్చేసాడు అధికారం. దుర్గా మొత్తం వేసేసుకోపో అన్నాడు. అందుకే కదా దుర్గామాత చేస్తుంటుంది, అన్నీ చేస్తుంటది. అయ్యగారికి అన్ని అప్పచెప్తుంటది. ప్రకృతి, ఈ ప్రకృతి నా మాయాశక్తి. తల్లి లాంటిది ప్రకృతి అంటున్నా. నేను తల్లి లాంటి వాడిని. ఈ మాయలో పడి నువ్వు చెలుస్తూ ఉన్నావు. ఈ మాయ సామాన్యమైన మాయ కాదని ఉడక్కంటది. కాసేపు బెడక్కంటది, పట్టేస్తుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాయాశక్తి. అందుకే మా దుర్గామాత నాకు కృష్ణ పరమాత్మను చూపించమ్మా, తండ్రి గారి దగ్గరికి వెళ్తానంటే అప్పుడు వెళ్ళిపోకంటది. ఈ జైల్లో పంపించేస్తుందండి. అందుకే కదా కృష్ణుడు ఇక్కడ పుట్టినప్పుడు అక్కడ దుర్గా పుట్టింది. మధురలో జైల్లో కృష్ణుడు పుట్టే ముందు కృష్ణుడు బయటకు వస్తాడు. ఇక బయట అంటే అమ్మ గర్భంలో లేడండి. దేవకి గర్భంలో ఉన్నాడు అనుకుంటున్నారా మీరు? లేడు. అది ఒక గాలి. దేవకి గర్భం మొయ్యగలుగుతుంది. కృష్ణుడు ఏమన్నా ఆయన ఎక్కడ వస్తుంది అలా కనిపిస్తాడు భగవంతుడు. డైరెక్ట్ పై నుంచి వచ్చి నిలబడుకున్నాడు అక్కడ జైలు. నిలబడుకొని తర్వాత దుర్గా పిలిచాడు. నువ్వు వెళ్ళి అక్కడ గోకులంలో యశోద గర్భాన్ని ఉండిపో అన్నాడు. తర్వాత నేను తీసుకుంటాను దుర్గా. మహాప్రసాదం ప్రభు అని వెళ్ళింది. అన్నగారికి నమస్కారం చేసి ఈయన ఇక్కడ పుట్టాడు. వాళ్ళ అమ్మా నాన్న కనిపించాడు. భక్తులు అమ్మా నాన్న ఎవరున్నారండి అక్కడ? దేవకోసదేవుల తల్లిదండ్రుల భక్తులు అడిగారు కాబట్టి వచ్చాడు. మీరు పూర్వజన్మలను ఎంతో కష్టపడి తపస్సు చేసి అడిగితే నాలాంటి కొడుకు కావాలని అడిగారు. అందుకే నాలాంటి కొడుకుని ఎక్కడ దొరకడంటే నేనే వచ్చా. ఇప్పుడు నీ గర్భవాసం నేను ఉన్నాను, బయటకు వస్తున్నానన్నాడు. అంతే. మళ్ళీ మాయ కనిపిస్తుంది. ఎడమయ్యేది కనిపించినట్టే కనిపిస్తాడు, మాయ చేస్తాడు. ఆ విధంగా ఇక్కడ కృష్ణుడు ఉంటాడు. అక్కడ దుర్గామాత మళ్ళీ దుర్గామాత ఎక్కడ ఉంటుంది? ఆ మాయాసి ఏమంటే ఇక్కడ నడుపుతున్నాడు ఆటంగా. అలా ఉండదండి. ఇదంతా జైలు లాంటిది. జైల్లో ఎప్పుడో వచ్చేసి మళ్ళీ చెప్పేది భగవంతుడు. ఈ యొక్క సంఖ్యల నుంచి నువ్వు బయటపడాలంటున్నా అంటున్నాడు భగవంతుడు. ఈ విధంగా భగవంతుడు చెప్తున్నాడు. కనుక నువ్వు సంఖ్యలని స్వీకరించవద్దు అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి ఫలితంలో మోక్షము మరియు బంధమును కలుగు చేయాలని చెప్తున్నాడు భగవంతుడు. రెండు ఉన్నాయి. ఒకటి మోక్షం ఉంది, ఒకటి బంధం ఉంది. ఈ రెండింటిలో నీకు ఏది కావాలో కోరుకో. అసురుడుగా పోతావా, సురుడుగా పోతావా, దైవంగా వెళ్ళిపోతావా, రాక్షసుడిగా వెళ్ళిపోతావా? రెండింటి ఏదో నువ్వే నిర్ణయించుకో, నాకే సంబంధం లేదు అంటారు భగవంతుడు. అందుకని మొత్తం చెప్పలేదంటాడని ఇదంతా చెప్పేసి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా బతకండి ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు.
ఊరగా భగవంతుడు చెప్తాడా భగవద్గీత అంటే భగవద్గీత అంటే భగవద్గీత అంట భగవద్గీత అంటే ఎంత ఉంటుందో చూడండి, ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. మన జీవిత పరమాత్మ అంతా ఉంటుంది భగవద్గీత. భగవద్గీత మీద భగవంతుడు అర్జునుడు కూర్చొని ఇలా చెప్పుకున్నాడు కదా, మొత్తం మన జీవితం అంతా ఉంది. మన కోసం చెప్పాడు. అన్ని జీవరాశులు కూడా నీకు అవసరం చూడండి, నేను చెప్పాడు అన్ని జీవరాశులు. ఏ జీవరాశి ఆహారం తీసుకోకూడదు, ఏ జీవరాశి ఆహారం తీసుకోకూడదు. తప్పిస్తే భగవంతుడు ఉంది కదా, దాంతో 4 వ్యసనాలు. ఈ 4 వ్యసనాల నుంచి బయటపడాలి కలియుగం. 1 సురాపానం, 2 స్త్రీ సాంగత్యం, 3 వచ్చి మాంసాహారం, 4 వచ్చి జోదం. ఈ 4లో కలియుగంలో మనిషి పత్రం అయిపోతాడు. ఈ 4లోనే మనిషి పత్రం అయిపోతాడు. ఒక దాంట్లో పోయాడంటే 2 తీసుకెళ్ళేది, 2 3 తీసుకెళ్ళేది, 3 4 తీసుకెళ్ళేది, 4 తీసుకెళ్ళి 5 తీసుకెళ్ళి పడేసి వెళ్ళిపోతాడు. జోదం ఆడతాడు, ఆడిన తర్వాత కొద్ది మద్యం తీసుకుంటాడు, తర్వాత మాంసాహారం తీసుకుంటాడు. ఈ ఎంగేజ్మెంట్ ఇంకా వ్యవహారానికి వెళ్ళిపోతాడు. మొత్తం క్లోజ్, వాడి జీవితం అయిపోతుంది. ఒక్క దాంట్లో తీసుకెళ్ళాడంటే 4 కలుగుతాడు ఆయన, సామాన్యంగా. అందుకోసం కలియుగంలో తప్పించుకునే ధన్యులు ఎవరో, కానీ అంత ఈజీగా కలియుగంలో తప్పించుకోవాలంటే కనుక భగవంతుడు ఏదో చెప్తాను, వసుడు అయిపోతావా దేవత అయిపోతావా, ఈ 4 నిర్ణయించుకో అర్జున అనుకున్నాడు. భగవంతుడు చెప్పేదండి, ఏం చెప్పలేదు. భగవంతుడు ఏం చెప్పాడు చెప్తాం మనం, అంతేగాని వేరేది ఏం చెప్పాం. అది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రాధే 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 రాధే, రాధే కృష్ణ గోవింద రాధే, రాధే కృష్ణ గోపాల రాధే, రాధే 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 రాధే, రాధే కృష్ణ గోవింద రాధే, రాధే కృష్ణ గోపాల రాధే, గోవింద రాధే గోపాల రాధే, గోవింద రాధే గోపాల రాధే, గోవింద రాధే గోపాల రాధే, రాధే 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 రాధే, రాధే కృష్ణ గోవింద రాధే, రాధే కృష్ణ గోపాల రాధే. పాండురంగ విఠల పండరినాథ విఠల, జై పాండురంగ విఠల పండరినాథ విఠల, జై జై పాండురంగ విఠల పండరినాథ విఠల, జై పాండురంగ విఠల పండరినాథ విఠల, జై పాండురంగ విఠల పండరినాథ విఠల, పాండురంగ విఠల పండరినాథ విఠల. జై రాధా కృష్ణ గోవింద की, राधा श्याम गोविंद की, वृंदावन गोविंद की, मधुर गोविंद की, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సర్వం శ్రీ రాధా కృష్ణ గోవింద की. మా భక్తులారా, త్వరలో కృష్ణాష్టమి వస్తుంది. కృష్ణ పరమాత్ముడికి పత్రం ఫలం పుష్పం తోయం యోగి భక్త ప్రయచ్చతి, కృష్ణం వందే జగత్తు. రాధా 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 ఎందుకంటున్నాం అంటే, రాధా అంటేనే ప్రేమ. రాధా అని ఒక రాధా స్త్రీ కానీ ఎవరు లేరు కదా, కృష్ణుడే రాధగా వస్తాడు, కృష్ణుడే అక్కడ ఉంటాడు. ఆ రాధే ప్రేమ, ఆ ప్రేమే కృష్ణ. అదే ఇప్పుడు చెప్పింది, ఆ ప్రేమ తత్వం ఉందనుకో నువ్వు దైవిక సంపద అయిపోతావు. ఆ ప్రేమ లేదనుకో రాక్షస సంపద అయిపోతావు. వేరే ప్రేమ అనుకున్నావు అనుకో నువ్వు అసలు అయిపోతావు. అది భగవంతుడి ప్రేమ.